రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆశా కాలనీలో జరిగిన చోరీ కేసుని పోలీసులు ఛేదించారు. ఓ ఇంట్లో చోరీ జరిగిన 24 గంటల్లోనే పోలీసులు నిందితుడు శివప్రసాద్ నాయక్ ని అరెస్టు చేసి 15 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. తేదీ 23/12/2024 నాటి రాత్రి ఫిర్యాదు అయినటువంటి శ్రీ శ్రీనివాస్ రెడ్డి ఇతను విజయనగర్ కాలనీ షాద్ నగర్లో ఉంటాడు. ఈయన ఎంఎస్ఎం కంపెనీ జాబ్ చేస్తాడు. ఇతను ఫిర్యాదు ఇచ్చిన ఏమనగా తాను 23/12/2024 నాటి ఉదయం డ్యూటీకి వెళ్తూ తన ఇంటికి తాళం వేసి డ్యూటీకి వెళ్ళాడు. తిరిగి సాయంత్రం వచ్చేసరికి తన ఇంటికి ఉన్నటువంటి తాళం బద్దలు కొట్టబడినది. లోపల వచ్చేసరికి అల్మార్ ఓపెన్ చేసి ఉంది. అందులో ఈ బంగారు చైన్లు, ఉంగరాలు, బ్రాస్లెట్లు, జుంకాలు, గాజులు మొత్తం కలిసి 18 తులాలు, దాదాపు 18 తులాల వరకు కనిపించలేదు. సో అతను తాళం వేసి వెళ్ళిన తర్వాత ఎవరు గుర్తు తెలియని దొంగలు పై బంగారు వస్తువులన్నిటి దొంగలించుకెళ్ళిపోయినాడని చెప్పేసి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. సో మేము దాన్ని ఇమీడియట్గా ఎడ్మిపై డే కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వెంటనే క్రైమ్ టీంతో 2 టీంలు ఫామ్ చేయడం జరిగింది. ఒక టీం సీసీ కెమెరా చూడడం, మళ్ళీ ఇంకో 2వ టీం వచ్చేసి ఈ పాత నేరస్తులు ఈ తరహా నేరం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద వాళ్ళను విజిల్ చేయడానికి, వాళ్ళని చూసుకోవడానికి ఒక టీం తయారు చేయడం జరిగింది.